హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనము టమాటా చట్నీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. అప్పటికప్పుడే మనకు ఒక 2-3 రోజుల్లో నిల్వ ఉండే టమాటా చట్నీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వేడి అన్నంలో ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఇలా ఎర్రటి టమోటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకున్నాను. ఈ బాలలో ఒక 6 స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆయిల్ అనేది వేడి కావాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా రెడ్గా ఉన్న టమాటాలు అయితే చట్నీకి చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. తర్వాత రాళ్ళుప్పు అండి, కొంచెం తగినంత చూసుకొని వేసుకుందాము. తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. టమాటా మెత్తగా అయ్యేంత వరకు మనం మగ్గనిస్తే సరిపోతుంది. మనకు టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు స్పూన్తో ఇలా కలుపుతూ ఇలా ఒత్తుకోవాలని, టమాటాలు అనేవి మెత్తగా కావడానికి ఇలా స్పూన్తో ఇట్లా కలుపుకున్న తర్వాత మనము ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కారం వేసుకుందాము. కారం వచ్చేసి నేను ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్నర అట్లా వేసుకున్న సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. దాంట్లోకి వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి టమోటా చట్నీ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టమాటా కర్రీ అనేది. రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నిల్వ ఉండదు కానీ ఇవి 2-3 రోజులు ఉంటుందండి చెడిపోకుండా. అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు టమాటా చట్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.